హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ మంకీ మీడియా. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనకు వస్తున్న డిసీజెస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కానీ హోమియోపతిలో ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, అసలు హోమియోపతి వల్ల ఎలా క్యూర్ అవుతుంది అనేది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఇఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనకి వింటర్ సీజన్ నుంచి స్ప్రింగ్ సీజన్ వచ్చేసింది కదా. వింటర్ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? రైట్. బేసిక్గా మనకు స్ప్రింగ్ అనేది, ఆటమ్ అనేది మన ఇండియన్ కాన్సెప్ట్స్ కాదనమాట. స్ప్రింగ్కి ఆటమ్కి అంత ఇండియాలో అంత డిఫరెన్స్ ఉండదు. బట్ డెఫినెట్గా మనము ఎప్పుడైతే యూరోపియన్ కంట్రీస్కి వెళ్తామో, యూఎస్కి వెళ్తామో, వాళ్ళకి స్ప్రింగ్ ఆటమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు మూడే, సమ్మరు, వింటరు, రైనీ సీజన్. సో మనము రైనీ సీజన్ గురించి మాట్లాడతాం, వింటర్ గురించి మాట్లాడతాం, సమ్మర్ గురించి మాట్లాడతాం అంతే. సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మనకు ఆటమ్ అని వస్తుంది, స్ప్రింగ్ అని వస్తుంది, ఇది మోస్ట్లీ వెస్ట్రన్ కాన్సెప్ట్స్ అనమాట. ఎందుకంటే మనకు అంత క్లియర్ కట్ డిఫరెన్సియేషన్ ఉండదు ఆటంలో కానీ లేకపోతే స్ప్రింగ్లో కానీ. బట్ డెఫినెట్గా ఎవరైతే ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లో ఉంటారో, యూరోపియన్ కంట్రీస్లో ఉంటారో, అమెరికన్ కంట్రీస్లో ఉంటారో, వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు అక్కడి నుంచి పేషెంట్స్ వస్తారు. చాలామంది ఈ సీజన్లో ఏమొస్తారు అంటే అలర్జీస్ అనమాట. సో ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్లో వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటంటే అలర్జీస్. సో వాళ్ళకి అలర్జీస్ ట్రిగ్గర్ కావడం, ఎస్పెషలీ 2 టైప్స్ ఆఫ్ అలర్జీస్ అనమాట. ఒకటి అటోపిక్ ఆస్తమా అంటాము, ఒకటి అటోపిక్ డర్మటైటిస్ అంటాం అనమాట. ఈ అటోపిక్ ఆస్తమా అంటే ఈ స్ప్రింగ్ సీజన్లో ఎప్పుడైతే పూలన్నీ పోలెన్ రిలీజ్ చేస్తాయో, ఆ పోలెన్ అనేది అలర్జన్ లాగా పనిచేస్తుంది. అది వీళ్ళల్లోకి వెళ్ళి ఆస్తమా ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సో అసలు చాలా అన్కంట్రోలబుల్గా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి సేమ్ అదే టైంలో స్కిన్ అలర్జీస్, డర్మటైటిస్ అంటాం, స్కిన్ అలర్జీస్ కూడా వస్తుంటాయి. ఎప్పుడైతే పోలెన్ స్కిన్ పైన పడుతుందో స్కిన్ అలర్జీగా మారుతుంది అనమాట. సో అటోపిక్ డర్మటైటిస్, అటోపిక్ ఆస్తమా అనేది కామన్ సిమ్టమ్స్. చాలామంది ఫేస్ చేసేది ఏంటంటే వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు. సో ఇండియన్స్కి అయితే అస్సలు అలవాటు ఉండదు ఆ ఎన్వైరన్మెంట్ అనేది, నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు. సో వాడు ఎప్పుడైతే స్కూల్కి పోతాడో, స్కూల్కి పోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఏదన్నా ఫుడ్ తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే ఏ ఫుడ్ తిన్నా ఎలర్జీ అనేది ట్రిగ్గర్ అయిపోతుంది. సో చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి చాలా కేసెస్ ఉన్నాయి, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ యూరోప్ నుంచి, యూఎస్ నుంచి. సో ఎవరన్నా కానీ ఇండియన్స్ యూరోప్లో, యూఎస్లో ఉంటే తప్పకుండా ఫిడికస్ హోమియోపతిలో ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్, అవుట్ ఆఫ్ 100, 80% ఆఫ్ ది కేసెస్ మనము కంప్లీట్గా అలర్జిక్ డర్మటైటిస్ కానీ లేకపోతే అటోపిక్ ఆస్తమా కానీ, అటోపిక్ డర్మటైటిస్ ఆర్ అటోపిక్ ఆస్తమా అని ఈ పోలెన్ సీజన్ వల్ల వచ్చే దాంట్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు 80% ఆఫ్ ది పీపుల్. బట్ 20% ఆఫ్ ది పీపుల్లో మనం కంప్లీట్గా క్యూర్ చేయలేము. బట్ డెఫినెట్గా వాళ్ళు ఏదైతే స్టెరాయిడ్స్ వాడుతున్నారో, లేకపోతే ఏవైతే యాంటీహిస్టమైన్స్ వాడుతున్నారో, ఈ స్టెరాయిడ్స్, యాంటీహిస్టమైన్స్ అనేవి చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి చేయకుండా, అవి వాడకుండా ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది పీపుల్ని కాపాడచ్చు అనమాట. సో పర్సనల్గా నేనేం చెప్తానంటే ఈ తల్లిదండ్రులకి, ఎవరైతే ఈ పిల్లలు ఈ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, సక్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ మీ పిల్లలు కన్నా స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే యాంటీహిస్టమైన్స్ నుంచి బయటికి వచ్చి అస్సలు 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న హోమియోపతి మెడిసిన్ వాడడం అనేది నేను సక్సెస్ అంటాను. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల, యాంటీహిస్టమైన్స్ వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు జస్ట్ చాట్ జీపీటీని కానీ లేకపోతే గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయొచ్చు. సో ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏదన్నా ప్రపంచంలో ఉంది సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఫార్ స్ప్రింగ్ వెళ్ళే టైంలో అంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే. సో డాక్టర్ గారు, ఈ ఎలర్జీ ట్రిగర్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ది పీపుల్ దే కాంట్ కమ్ టు హియర్, రైట్? ఆన్లైన్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు అంటారా మీకు, లైక్ ఇలా ఫిడికస్కి? ఫిడికస్ అనేది మనం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేస్తామండి. ఏఐ యూజ్ చేస్తాము, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మన దగ్గర మంచి మ్యాన్ పవర్ ఉంది. మాకు 100 కేసెస్లో ఓన్లీ 10% ఆఫ్ ది కేసెస్ ఇన్ పర్సన్. అవుట్ ఆఫ్ 100, 90 ఆన్లైన్. దాంట్లో మనకు ఒక 40% యూఎస్, యూకే, త్రూఅవుట్ ది వరల్డ్. మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి, ఈవెన్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, మన చుట్టుపక్కల ఉన్న శ్రీలంకలో అయితే లేరు, మన ఏ కంట్రీ అయినా చెప్పండి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా ట్రీట్ చేస్తున్నాం. బట్ మనం వాళ్ళకి షిప్మెంట్ పంపించడానికి లేదు. సో వాళ్ళకి మెడిసిన్ సజెస్ట్ చేస్తున్నాం అనమాట. పాకిస్తాన్కి తప్ప మనం ప్రపంచంలో ఏ కంట్రీ కన్నా మెడిసిన్ పంపించవచ్చు. సో అన్ని కంట్రీస్లో పేషెంట్స్ ఉన్నారు. యూఎస్ అయితే 4 వర్కింగ్ డేస్ అవుతుంది. సో యూఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా మనం 5 వర్కింగ్ డేస్లో మెడిసిన్ అనేది షిప్ చేయొచ్చు. ఓకే. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? అంటే ఇలాంటి ఎలర్జీస్ వాళ్ళని ట్రిగర్ చేయకుండా ఉండడానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ అండి,
ఏదైతే పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పెద్ద పెద్ద ఏరియాస్ ఉంటాయన్నమాట, Yeah. అక్కడ మొత్తం వైల్డ్ లైఫ్ అలా ఉంటుంది. ఏ ఏరియాకు వెళ్తే వీళ్ళకి ట్రిగ్గర్ అవుతుందో ఆ ఏరియాని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట ఫస్ట్. ఓకే. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు కార్స్ మొత్తం విండోస్ క్లోజ్ చేసేసి ఏసీ ఆన్ చేసుకొని వెళ్ళడము, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ అలర్జన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడమే ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని. సో ఎక్స్పోజ్ అయితే నెక్స్ట్ బెస్ట్ వచ్చి హోమియోపతిక్ ట్రీట్మెంట్. మీకు ఓకే. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, కంప్లీట్ క్యూర్ కావాలి, ముందు ఎలా ఉన్నారో అలా అయిపోవాలి, మళ్ళీ మళ్ళీ రాకుండా ఈ డిసీజ్ ప్రివెంట్ కావాలి అనుకుంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే. సో ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే కనుక ఒకప్పుడు డయాబెటీస్ అనేది ఒక ఏజ్ తర్వాత వరకే వచ్చేది, కానీ ఇప్పుడు ప్రతి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దగ్గర వస్తుంది కదా. సో అసలు ఈ డయాబెటీస్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. బేసిక్గా డయాబెటీస్ అనేది డిసీజే కాదండి, అది మన పూర్వీకులకి ఎవ్వరికీ లేదు డిసీజ్, మన నుంచే వచ్చింది. ఓకే. డయాబెటీస్ని చాలామంది పేషెంట్స్ వస్తారు, వచ్చి సార్ మా తల్లిదండ్రులకు డయాబెటీస్ ఉంది, మాకు డయాబెటీస్ వచ్చే వాళ్ళు చెప్తారనమాట, మా తాతయ్యకి, మా నానమ్మకి, మా అమ్మకి, మా నాన్నకి, మా అంకుల్స్కి, ఆంట్స్కి అందరికీ డయాబెటీస్ ఉంది, నాకు జీన్స్లోనే డయాబెటీస్ ఉంది, నాకు రాకుండా హోమియోపతిలో మందులు ఉన్నాయి కదా ఇవ్వండి అంటారనమాట. అంటే హోమియోపతి అంటే పర్మనెంట్ క్యూర్, ప్రివెన్షన్ కూడా యూజ్ చేయొచ్చు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే డయాబెటీస్ అనేది అసలు డిసీజే కాదు, మన పూర్వీకులకి ఎవరికీ లేదు. అసలు ఒక డయాబెటీస్ వచ్చిన మనిషి జస్ట్ డైట్ పాటిస్తే డయాబెటీస్ ఒక్క మందు కూడా లేకుండా రివర్స్ అయిపోతుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే డయాబెటీస్ అనేది ఇట్స్ నాట్ ఏ డిసీజ్ కాదు, ఇది వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం, వీళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల వచ్చింది. ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం. కార్బోహైడ్రేట్లు అంటే ఏమంటే తేనె, బెల్లము, చక్కెర, పిండి పదార్థం, రైస్, వీట్, మేజ్, జావర్, బాజరా, పిండితో తయారు చేసిన పదార్థంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఎక్కువ తీయగా ఉన్న ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో మనోళ్ళు తినేదంతా ఏంటి, పొద్దున లేచినప్పటి నుంచి ఈవెన్ రాత్రి, ఇంతకుముందు ఏంటంటే పొద్దున ఒకసారి తినేవాళ్ళు, మధ్యాహ్నం తినేవాళ్ళు, రాత్రి తినేవాళ్ళు. నెక్స్ట్ జనరేషన్లో ఏమైందంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం స్నాక్స్, మళ్ళీ రాత్రి, రైట్, 4 అయింది. నెక్స్ట్ జనరేషన్లో ఏంటంటే పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి మిడ్ నైట్ బిర్యానీలని వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి మిడ్ నైట్ బిర్యానీ, 4 AM బిర్యానీ. అంటే మనిషి 24 గంటలు తింటూనే ఉన్నాడు. సో పాతకాలంలో స్నాక్స్ ఉండేవి కాదు మనకు. సో మా ఫాదర్ ఏం చెప్పేవాళ్ళు అంటే చిన్నప్పుడు నాకు బాగా చాక్లెట్లు తీసిచ్చేవాళ్ళు. ఎందుకు అని అడిగితే మా తాతయ్య మా ఫాదర్కి తీసిలేదంట చాక్లెట్స్. సో ఆ చాక్లెట్ తినాలనే కోరిక మాకు బాగా చాక్లెట్స్ ఇచ్చి మా ఫాదర్ అలా తీర్చుకున్నారు. పాతకాలంలో ఈ చిరుతిండ్లు లేవు. ఇప్పుడు ఈ 6 పూటలైనా అంటే అది కాదు, మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, పిజ్జాలు, బర్గర్లు, ఇంకా అన్నీ మనకు నార్త్ ఇండియన్ సేవ్ పూరి, పానీపూరి, డబిల్ పూరి, ఇంకా ఏవేవో మొత్తానికి నార్త్ అంటే మనిషి 24 అవర్స్ తినడం వల్ల, 24 అవర్స్ తినడం కాకుండా మొత్తం కార్బోహైడ్రేటే, తినేదంతా కార్బోహైడ్రేటే. ఇంత తినడం వల్ల మన బాడీలో కార్బోహైడ్రేట్ ఎక్కువయ్యి అదే షుగర్గా మారుతుంది. మన పాతకాలంలో ఎలా ఉండేది, వారానికి 3 పూటలో 4 పూటలో ఫుడ్ ఉండేది అంతే వాళ్ళకు. రోజుకు 3 పూటలు కాదు, వారానికి 3 పూటలు 4 పూటలు తినేవాళ్ళు. సో అందుకు వాళ్ళంతా హెల్తీగా ఉంటారు. మనం ఇంత తిండి తినడం వల్ల మెయిన్ డయాబెటీస్ రావడం, దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే సరిగా నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, దాంతోపాటు లైఫ్లో బాగా స్ట్రెస్ పెట్టుకోవడం, అంతేకాకుండా అలవాట్లు, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవంతా డయాబెటీస్కి జస్ట్ ఒక 10% కాంట్రిబ్యూట్ చేసే 90% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ డయాబెటీస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రాంగ్ డైట్ అన్నమాట. సో డైట్ కనుక కంట్రోల్ చేస్తే ఎటువంటి డయాబెటీస్ అయినా రివర్స్ అయిపోతుంది. బేసిక్గా డయాబెటీస్ అనేది డిసీజే కాదు, దానికి మందులు కూడా అవసరం లేదు. ఓకే, నైస్ డాక్టర్. కాకపోతే ఇప్పుడంతా ఇలాగే జరుగుతుంది కదా, ఎవరు ప్రాపర్ డైట్ ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఏది లేదు, దానివల్ల డెఫిషియన్సీస్ కూడా వస్తున్నాయి, ఇంకా అలా ఉంటుంది. ఇంకా ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల చాలామంది సిస్టమ్ ముందు ఎక్కువ ఉండడం, లేకపోతే జాబ్స్కి వెళ్ళిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ఒకసారి చెప్పండి డాక్టర్. రైట్, మనం ఫస్ట్ నా బుక్ చూపిస్తాను, నేను రీసెంట్గా బుక్ రిలీజ్ చేశాను. సో దీంట్లో ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది అనమాట బుక్లో. సో ఒక మనిషి హెల్త్ పైన ఎంత డిపెండ్ అయి ఉంటుంది
ఇక్కడ ఉంటుంది చూడండి. ఫస్ట్ డయట్ అనేది 60%, ఓకే. ఓకే. స్లీప్ అనేది 20%, 20%, ఎక్సర్సైజ్ అనేది 10%, తర్వాత లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడం అనేది 10% అనమాట. సో మనం 100% మనం హెల్త్కి కన్నా మార్క్స్ ఇస్తే 60% డైట్కి ఇస్తాము, 20% నిద్రకి ఇస్తాము, 10% అనేది ఎక్సర్సైజ్కి ఇస్తాం అనమాట. మిగిలిన 10% లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడానికి ఇస్తాం. ఈ 10% అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల డైరెక్ట్ లాభం ఏంటి అంటే మీ లైఫ్ స్పాన్ ఫస్ట్ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. సో మీరు ఏ హెల్త్ పారామీటర్ అన్నా తీసుకోండి, మీరు బ్లడ్ రిపోర్ట్స్ కానీ, లేకపోతే ఎక్స్రేస్ కానీ, లేకపోతే మీరు ఏదన్నా చెప్పండి హెల్త్ గురించి, ఎక్సర్సైజ్ వల్ల పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది ఎక్సర్సైజ్ చేస్తే, రెస్పిరేటరీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ ఏదన్నా పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో మెయిన్ ఏంటంటే లైఫ్ స్పాన్ పెంచుతుంది అనమాట. డిసీజెస్ నుంచి దూరంగా పెడుతుంది. ఎక్కువ హార్ట్ అటాక్స్ కానీ, లేకపోతే ఏదైతే అర్లీ డెత్ సిమ్టమ్స్ ఉన్నాయో మనిషి త్వరగా చనిపోవడానికి, సో దాన్ని పోస్ట్పోన్ చేస్తుంది అనమాట. అది మేజర్ పార్ట్ ఎక్సర్సైజ్ గురించి. ఎస్పెషల్లీ యూత్లో ఉన్నప్పుడు యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది అనమాట. చాలా ఇంతమందికి ఎందుకు డిప్రెషన్ ఉంది, డిప్రెషన్కి బెస్ట్ యాంటీ డిప్రెసివ్ మెడిసిన్ ఏంటంటే ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే మజిల్ అనేది ఒక ఆర్గాన్ అనుకునేవాళ్ళు, నార్మల్ ఆర్గాన్ అనుకునేవాళ్ళు. బట్ లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మజిల్ ఈజ్ అన్ ఎండోక్రైన్ ఆర్గాన్. ఎండోక్రైన్ ఆర్గాన్ అంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల డిప్రెషన్ తగ్గడము, సో డయాబెటీస్ బాగా కంట్రోల్ అవ్వడం. మీరు ఏ స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చినా కూడా దీని త్రూ తగ్గుతుంది. రైట్, యా. స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ మనకేంటంటే ఫియర్ వల్ల వస్తుంది అనమాట. ఈ ఫియర్ని మనకు అమిగ్డులా అని ఒక సెంటర్ ఉంటుంది. ఆ అమిగ్డులా సెంటర్ని కామ్ చేయాలన్నా, సో మనకు ఎండార్ఫిన్స్ కానీ, లేకపోతే మంచి హార్మోన్స్ అనేవి మజిల్ నుంచి రిలీజ్ అవుతున్నారు. మజిల్ ఈజ్ అన్ ఎండోక్రైన్ ఆర్గాన్ అంటారనమాట ఇప్పుడు. సో మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీరు డిప్రెషన్కి దూరంగా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి, చాలా లాంగ్గా బతకాలి, మీ జీవితంలో అనుకున్నది సాధించాలి అనుకుంటే ఎక్సర్సైజ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యా, ఓకే. సో వన్స్ లైఫ్లో టైఫాయిడ్ వస్తే అది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది డాక్టర్. ఇప్పుడు సపోజ్ నాకే టైఫాయిడ్ వచ్చి పోయింది, విత్ ఇన్ 10-15 days అగైన్ ఇట్ విల్ కమ్. ఇట్లా రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా అంటారు? టైఫాయిడ్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అనమాట. ఇన్ఫెక్షన్ని కనుక మనం సరిగ్గా కంట్రోల్ చేయకపోతే అది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏ యాంటీబయాటిక్ కన్నా, ఏ బ్యాక్టీరియా కన్నా మనం ఏం చెప్తామంటే యాంటీబయాటిక్ అనేది కోర్స్ అంటాం. చాలామంది నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, వచ్చి సార్ మాకు ఫీవర్ ఉంది, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే ఏదో చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని వస్తారనమాట. సార్ మేము మీ వీడియో చూసాము, మీ వీడియోలో మీరు ఏం చెప్పారంటే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ లేకుండా మీరు ఈ డిసీజ్ని కంట్రోల్ చేస్తామన్నారు, మాకు చెయ్యండి ఇప్పుడు అంటారు. ఏం మందులు వాడుతున్నామంటే, సార్ నేను యాంటీబయాటిక్స్ వాడుతున్నాను, 1 day అయింది స్టార్ట్ చేసి, 2 days అయింది, మేము ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ స్టాప్ చేయాలనుకుంటున్నాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారు. యాంటీబయాటిక్స్తో ప్రాబ్లం ఏంటి అంటే, వీలైనంత వరకు యాంటీబయాటిక్స్ అనేది చాలా గ్రేట్ మెడిసిన్, కొన్ని వేల కోట్ల జీవితాలని కాపాడిందన్నారు. యాంటీబయాటిక్ అనేది అంత బ్యూటిఫుల్ మందు. సో అంత పవర్ఫుల్ మందుని ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే యూజ్ చేయాలి. అనవసరంగా అబ్యూజ్ చేయకూడదు. చీటికి మాటికి యాంటీబయాటిక్ వాడకూడదు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, అసలు యాంటీబయాటిక్ జోలికి పోకండి. అసలు మీరు మెడికల్ స్టోర్కి పోయి యాంటీబయాటిక్స్ తీసుకునేది కాదు. యాంటీబయాటిక్స్ ఇచ్చాడు అంటే ఒక హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఒక్కసారి యాంటీబయాటిక్ తీసుకున్న తరువాత ఆ డాక్టర్ ఎలా చెప్తాడో దాని విధంగా కోర్స్ కంప్లీట్ చేయాలి తప్పితే మీ ఇష్టం వచ్చినట్టు నేను సగంలో మానేస్తానంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మోస్ట్లీ ఈ టైఫాయిడ్లో కూడా ఏంటంటే సరిగా తీసుకోవాలన్నమాట మెడిసిన్. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన కోర్సు సగంలో స్టాప్ చేసి ఉండొచ్చు. ఇప్పుడైతే యాంటీబయాటిక్స్ సగంలో స్టాప్ చేస్తారో ఆ ఉన్న బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చి నెక్స్ట్ టైం హయ్యర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇటువంటి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేయాలి. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు యాంటీబయాటిక్ అంటే నాకు ఒక కోర్స్లో 5 tablets ఇచ్చారు, నాకు 3rd tabletకి ఫీవర్ తగ్గిపోయింది అనుకుందాం, ఆ 2 కూడా ఫినిష్ చేయాలి. తప్పకుండా యాంటీబయాటిక్ కోర్స్ అనేది మిడిల్లో స్టాప్ చేయకూడదు. తగ్గిపోయినా కూడా స్టాప్ చేయాలి. ఆ కోర్స్ కంప్లీట్ చేసి స్టాప్ చేయాలి. ఆ కోర్సుని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఎవరైతే క్వాలిఫైడ్ అలోపతిక్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయాలి. బట్ మీ కేసులో ఏంటంటే ఆ కోర్సు కంప్లీట్ చేసినా కూడా, అంటే
మధ్య మధ్యలో స్టాప్ చేయకుండా కోర్స్ కంప్లీట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుందంటే నెక్స్ట్ కమ్స్ హోమియోపతి. హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇలా టైఫాయిడ్ అనే కాదు, ఏ ప్రాబ్లమ్స్ అన్నా మళ్ళీ రిపీట్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, మీకు ప్రివెన్షన్ కూడా కావాలంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. డెఫినెట్గా టైఫాయిడ్కి నేను చాలా కేసెస్ ట్రీట్ చేశాను. ఒక అమ్మాయి సమ్వేర్ గుంటూరు, చిన్న పల్లెటూరు అనమాట. ఓకే. ఆమెకి టైఫాయిడ్ వచ్చినప్పటి నుంచి పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఏదో రిక్షా ఏదో తొక్కుతారు ఆయన. సో ఈమె కూడా ఏదో చిన్న ఒక బట్టల షాప్లో ఏమో పనిచేస్తుంది. ఆమెకు ఎక్కడ తిరిగినా కూడా 19 ఇయర్స్ 20 ఇయర్స్ మ్యారేజ్ కూడా చూస్తున్నాక ఎక్కడ తిరిగినా ఆ పీరియడ్స్ అనేది కంట్రోల్ కావట్లేదు అనమాట. ఈవెన్ ఇటువంటి డిఫికల్ట్ కేసెస్ కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్ ఇచ్చిన వెంటనే ఆమె కంప్లీట్గా సెట్ అయిపోయి సో మళ్ళీ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంది ఇప్పుడు. సో టైఫాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మళ్ళీ మళ్ళీ రావడం కానీ, దీనివల్ల ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే ఆ కాంప్లికేషన్స్ నుంచి బయటికి రావడానికి హోమియోపతిలో చాలా బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. కానీ అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి? అంటే ఫీవర్ వచ్చినప్పుడు చాలామంది ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇది తింటే బాగుంటుంది అది అని కొన్ని క్రేవింగ్స్ కూడా ఉండిద్ది. సో ఏవి పడితే అవి తినేస్తుంటారు. బట్ అలాంటి టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? రైట్. చాలా మంది క్వశ్చన్ ఏంటంటే ఫీవర్లో ఏం ఫుడ్ తీసుకోవాలి? దీనికంటే ముందు మనం ఆలోచించాల్సింది అసలు ఫీవర్లో ఎందుకు ఆకలి చనిపోతుంది. ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వచ్చినప్పుడు మీకు సమ్ ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో. ఆ ఇన్ఫెక్షన్ వల్ల మీకు కావాల్సిన ఎంజైమ్స్ కానీ, మీకు కావాల్సిన హార్మోన్స్ కానీ, మీకు కావాల్సిన నర్వస్ సిస్టమ్ కానీ, అక్కడ మెటబాలిజం కానీ సరిగ్గా లేదు. ఎప్పుడైతే ఈ మెటబాలిజం అనేది సరిగ్గా లేదో అప్పుడు మీ బాడీ చెప్తుంది అనమాట, నా మెటబాలిజం సరిగ్గా లేదు, నాకు కొంచెం రెస్ట్ ఇయ్యి, నువ్వు తినడం ఆపేయి అని బాడీ చెప్తుంది అనమాట. సో బాడీ చెప్పినప్పుడు ఆకలి తగ్గిపోతుంది మనకు. దాని ప్రకారం మనము ఆకలి వేసినప్పుడే తినడం అనేది మంచిది, కొన్ని కండిషన్స్లో తప్పితే. మనం ఆకలి వేయకున్నా కూడా తిన్నాము అంటే ఫోర్స్ చేస్తుంటారనమాట. మా ఇంట్లో మా పాప ఉంది, సో 5th క్లాస్ ఉంటుంది అన్నమాట. తనకు అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంటుంది. ఫీవర్ వస్తే నేను ఏం పట్టించుకోను, నీకు ఆకలి వేయట్లేదా తినద్దు. సో మనం మెయిన్గా చేయాల్సింది ఫీవర్లో ఏంటంటే హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ బాగా తీసుకున్నంత వరకు ఏమి వరి కావాల్సిన అవసరం లేదు. అది కొంచెం పెద్ద పిల్లల్లో. చిన్న పిల్లల్లో 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఉందంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు కన్నా ఫీడింగ్ తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకు వాళ్ళకి ఏంటంటే ఫీడింగ్ తీసుకునేంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఫీడింగ్ స్టాప్ చేస్తారో అది కేసు సీరియస్గా అవుతున్నట్లు. అది చిన్న పిల్లలు. ఇంకా పెద్దవాళ్ళకు వచ్చేటప్పటికి మనకు కావాల్సినంత ఫ్యాట్ మన బాడీలో ఆల్రెడీ ఉంది. మీరు 2 నెలలు ఫుడ్ తినకున్నా కూడా ఏమీ కాదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫీవర్ వచ్చింది, ఆకలి తగ్గిపోయింది, ఫీవర్ వచ్చినప్పుడు తినకపోతే నీరసం వస్తుంది అనే భయం లేకుండా పెద్దవాళ్ళు అయితే ఆకలి వేస్తే తినండి, లేదంటే వద్దు. ఫీవర్ టైంలో మనకి ఏం రిస్ట్రిక్షన్ లేదు, ఏది తినాలనిపిస్తే అది తినమని చెప్తామన్నమాట. నార్మల్లీ నాకు కన్నా పేషెంట్స్ వస్తే, నేను చిన్నపిల్లలు వస్తారు నా దగ్గరికి కన్నా వస్తే వాళ్ళకి ఏం చెప్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు. సో సార్ ఎప్పుడు జంక్ ఫుడ్ తినద్దంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టడమే మానేస్తారన్నమాట. నా దగ్గరికి పిల్లలు వస్తే ఏం చెప్తానంటే సో మరీ జంక్ ఫుడ్ కాకుండా సో వాళ్ళకి ఏదైనా బర్గర్ తినాలనిపించింది ఫీవర్ వచ్చినప్పుడు తినిపించండి, బట్ షుగర్స్ మాత్రం పెట్టద్దని చెప్తాను అనమాట. సో బర్గర్, పిజ్జా. ఫీవర్ వచ్చిన టైంలో కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటారు. నాన్ వెజ్ అవాయిడ్ చేయాలని 100% కాదండి. కొంతమందికి నార్మల్గానే క్రేవింగ్ ఉండదు. సో నాకు వచ్చింది అనుకోండి ఫీవర్, ఐ ప్రిఫర్ టు టేక్ నాన్ వెజ్, ఎందుకంటే నాకు డైజెషన్ అవుతుంది అనమాట. సో మీకు కన్నా నాన్ వెజ్ డైజెస్ట్ కాకపోతే మీ బాడీనే చెప్పేస్తుంది, దాన్ని చూస్తేనే విరక్తి వస్తుంది అనమాట. అంతేగాని ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ చెడ్డది కాదు, నాన్ వెజ్ మంచిది కాదు. మీకు తినాలనిపిస్తే జాండీస్ అటాక్ అవుతుంది అని అంటారు కదా మరి. జాండీస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. జాండీస్ అంటే ఏంటంటే మనకు లివర్ సరిగా పనిచేయట్లేదు. లివర్ సరిగా పనిచేయనప్పుడు మనము నాన్ వెజ్ తినకపోవడమే మంచిది, ఎందుకంటే మనకు మెయిన్గా ఫ్యాట్ ఉంటుంది అనమాట. నాన్ వెజ్లో ఫ్యాట్ డైజెషన్ అంతా ఆగిపోతుంది. సో మనకి ఎంజైమ్స్ అనేవి సరిగ్గా సెక్రీట్ కావాలన్నమాట ఆ టైంలో. సో మామూలు ఫీవర్స్ వేరు, జాండీస్ వేరు. జాండీస్ వచ్చినప్పుడు సర్టన్ టైప్ ఆఫ్ జాండీస్లో నాన్ వెజ్ అవాయిడ్ చేయడం మంచిది అనమాట. ఓకే. సో కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి కదా. సో యూరిన్ ఇన్ఫెక్షన్ దేనివల్ల అవుతుంది, దానికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటారు? రైట్. సో కామన్ అండి యూరిన్ ఇన్ఫెక్షన్స్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనము జెండర్లో తీసుకుంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళలో యురెత్రా అనేది షార్ట్గా ఉంటుంది, అంటే యూరిన్ బయటకు వచ్చే పైప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో ఇన్ఫెక్షన్ లోపలికి పోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మేల్లో పెన్నిస్ ఉంటుంది కాబట్టి పెన్నిస్ లెంత్లో యురెత్రా ఉంటుంది కాబట్టి లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళడం అనేది చాలా టైం పడుతుంది అనమాట. సో విమెన్లో ఎక్కువ
యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి రీజన్. ఇంకోటి ఏంటంటే విమెన్ యొక్క యురెత్రా అంటే ఎక్కడ యూరిన్ పోసే ప్లేస్ ఉంటుందో అక్కడి నుంచి యానల్ కెనాల్ అంటే మోషన్ పోయే ప్లేస్కి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మన యానల్ కెనాల్లో ఎప్పుడూ మనకు బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి బ్యాక్టీరియా యురెత్రాకి వెళ్ళడం ఈజీగా ఉంటుంది. కానీ మెన్లో అలా ఉండదు. మెన్లో ఎక్స్టర్నల్గా ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఉండదు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ మెన్లో కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో అందుకు జెండర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు విమెన్లో ఈ 2 రీజన్స్ వల్ల, ఒకటి యురెత్రా షార్ట్గా ఉండడం, ఒకటి యురెత్రల్ ఓపెనింగ్ అనేది యానల్ కెనాల్ దగ్గరగా ఉండడం వల్ల విమెన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే విమెన్లో వీళ్ళు ఎక్కడికన్నా బయటికి పోయినప్పుడు మెన్ అంటే ఎక్కడికంటే అక్కడ యూరినేట్ చేస్తారు. విమెన్ అలా కాదనమాట. సో సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల లేకపోతే వాష్రూమ్ సరిగా ఉండకపోవడం వల్ల వీళ్ళు ఏంటంటే యూరిన్ అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు పోకుండా. సో అప్పుడు కూడా అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి మోస్ట్ రీజన్స్. ఇంకొక రీజన్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఎక్కువ ఓల్డేజ్. సో 70 ఇయర్స్ 80 ఇయర్స్కి మీరు ఎవరన్నా ఇంట్లో ఉంటే తీసుకోండి, వాళ్ళకి 6 మంత్స్కి ఒకసారి యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. హాస్పిటల్ పోతూ ఉంటారు, తర్వాత యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. ఇది కామన్ అనమాట వాళ్ళ లైఫ్లో. మెన్లో కామన్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్. సో కండోమ్స్ వాడకుండా ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడం, వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మెన్లో ఎక్కువ వస్తుంటాయి. దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే యాంటీబయాటిక్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి పనిచేయవు. రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ ఈరోజు వాడతారు, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాడుతుంటారు. నాకు ఒక పేషెంట్ ఉన్నారనమాట. ఆమె నార్త్ ఇండియన్, సో సౌత్ ఇండియానే పక్క విజయవాడ ఆ ఏరియా వాళ్ళు వీళ్ళు ఎప్పుడో ఒక 2-3 జనరేషన్స్ ముందు కల్కటాలో ఏదో డ్యామ్ కడుతూ ఉంటే ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ వర్క్ మీద వీళ్ళు వెళ్ళిపోయారనమాట. అంటే వీళ్ళ జనరేషన్ అంతా ఒక 2-3 జనరేషన్ అక్కడే బతికారు. కాకపోతే రెగ్యులర్గా వాళ్ళ జనరేషన్ అంతా ఇక్కడ ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో విజయవాడ ఆ సైడ్ వచ్చి వెళ్తూ ఉంటారనమాట. ఆమెకి అరౌండ్ 60 ఇయర్స్. సో వాళ్ళ కూతురికి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని ఆమె ఇక్కడికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆమెకు ఒక 40 ఇయర్స్ నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్స్. అంటే ఆమె చెప్పడం ఏంటంటే, సార్ నాకు ముందు బాగానే ఉన్నింది, నేను 19 ఇయర్స్ 18 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎప్పుడైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానో, సో మా అత్తతో బాగా గొడవలు నాకు. అప్పటి నుంచి నాకు యూరినరీ ఇన్ఫెక్షన్. 40 ఇయర్స్ నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్. నేను ప్రతి 15 డేస్కి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. నాకు యూరినరీ ఇన్ఫెక్షన్స్తో పాటు ఈ యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా నా లైఫ్లో కామన్ అయిపోయాయని చెప్తుందనమాట. ఆమెకు కూడా మేము వితిన్ 3 మంత్స్ కంప్లీట్గా క్యూర్ చేసి. వాట్స్ ద రీజన్ అంటే ఎంత కంటిన్యూస్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం? మోస్ట్ ఆఫ్ ది విమెన్లో అక్కడ నేను రీజన్ అనుకోవడం ఏంటంటే, ఎప్పుడైతే తిను కంటిన్యూస్గా వాళ్ళ అత్త కింద స్ట్రెస్లో ఉందో, ఎప్పుడైతే మన బాడీలో స్ట్రెస్ అనేది ఉంటుందో మనకు కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ యొక్క మేజర్ పని ఏంటి అంటే ఇమ్యూనిటీని తక్కువ చేసేయడం. సో ఆమెకు అక్కడ స్టార్ట్ అయిన స్ట్రెస్ వల్ల కార్టిజాల్ రిలీజ్ అయ్యి ఇమ్యూనిటీ తగ్గిపోయి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుందని మనం ప్లాన్ చేసి దాని ప్రకారం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇచ్చాం. హోమియోపతి ఎలా పనిచేస్తుంది, కాజ్ బేస్డ్ అంటారా, మనం హోమియోపతిలో రూట్ కాజ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాము, అప్పుడు తగ్గిపోతుంది అంటే. సో మేము ఆమెకి ఎందుకు స్ట్రెస్ వచ్చింది, ఈ స్ట్రెస్ వల్ల తనకి ఏం జరిగింది అని అసెస్ చేసి ఆ సిమ్టమ్స్ బేసిస్ పైన ఆ కాజ్ అంటే ఆ స్ట్రెస్ కాజ్ పైన ఆమెకు మెడిసిన్ ఇస్తే కంప్లీట్గా తగ్గిపోయింది. వితిన్ 3 మంత్స్ ఆమె జీవితంలో ఫస్ట్ టైం 40 ఏళ్ళ తర్వాత యాంటీబయాటిక్ మానేసింది. సో వితిన్ 6 మంత్స్ ఇంకో 3 మంత్స్ ఎక్స్ట్రా తీసుకునింది. ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది. ఆమెకి ఇంతవరకు రిలాప్స్ అనేది లేదండి. సో డాక్టర్ గారు, ఈ రోజుల్లో డిఫిషియన్సీస్ ఎక్కువైపోయినాయి. ఐరన్ డిఫిషియన్సీ, కాల్షియం కానీ ఏదైనా సరే. సో దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, లేకపోతే స్కిన్ టోన్స్ మారిపోతున్నాయి, ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది, ఐసైట్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ డిఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలంటారు? సో డెఫిషియన్సీస్ రావడం అనేది కామన్ అండి. మనము ఇంపార్టెంట్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడతాము. సో మనకు మెయిన్గా వచ్చే డెఫిషియన్సీ ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనం omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఓన్లీ ఒక సోర్స్ ఉంటుంది అనమాట. అది నేచర్లో దొరికే ఫిష్, అనిమల్స్లో ఉంటుంది. సో అంటే ఫీడ్ వేసి పెంచిన ఫిష్ కాదు, ఫీడ్ వేసి పెంచిన అనిమల్స్ కాదు, అనిమల్స్ నుంచే వస్తుంది. బట్ నేచర్లో తిరిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో తాతలు ముత్తాతలు అందరూ హంటింగ్ పోయేవాళ్ళు, ఒక జింకనో దుప్పినో పట్టుకొని వచ్చేవాళ్ళు. దాంట్లో మంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి. లేకపోతే చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు, ఫీడ్ వేసిన చేపలు కాదు. లేకపోతే సముద్రంలో చేపలు దొరికేవి, సముద్రంలో రొయ్యలు దొరికేవి, సో క్రాబ్స్ దొరికేవి.
సో ఇవన్నీ తినేవాళ్ళు అనమాట. నేచర్లో దొరికే నాన్ వెజ్ నాన్ వెజ్ తిన్నారు తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఒమేగా ఒమేగా 3 3 ఫ్యాటీ యాసిడ్స్ డెఫిషియన్సీ ఉండేవి కాదు. ఇప్పుడు మనం తినట్లేదు కాబట్టి చాలామంది ఆల్మోస్ట్ ఆల్ మనం 100 మంది తీసుకుంటే 99 మందికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నాయి. దీనికి ఏం చేయాలి? బెస్ట్ సొల్యూషన్ మీరు ఏదర్ ఆ ఫుడ్ తినాలి. తినలేము అంటే సింపుల్ సొల్యూషన్, మనం అమెజాన్లోకి వెళ్తే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. దాంట్లో ఏదైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్లో బోత్ ఈపీఏ డిహెచ్ఏ అని 2 ఉంటాయన్నమాట. ఆ 2 ఉన్న కాంబినేషన్ తీసుకోవాలి. సో మా పాపకి 10 ఇయర్స్ అనమాట. మా పాప 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మేము ఒమేగా 3 క్యాప్సూల్స్ ఇచ్చామన్నమాట. చాలా హెల్దీ. అది ఎప్పుడైనా వేసుకోవచ్చా? ఎవ్రీడే 1 క్యాప్సూల్ వేసుకోవాలి. ఓకే. సో చిన్నపిల్లలు అయితే ఒమేగా 3 జూనియర్ అని ఉంటుంది అనమాట. వాళ్ళ డోస్ వేరే ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత ఇవ్వచ్చు అనమాట. జూనియర్ వాడండి. అడల్ట్ అయితే ఎవ్రీడే 1 క్యాప్సూల్ నార్మల్ డోస్ చేస్తూ లైఫ్ లాంగ్ వేసుకోవచ్చు. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఫస్ట్ డెఫిషియన్సీ. సెకండ్ డెఫిషియన్సీ వచ్చి మనకు విటమిన్ డి డెఫిషియన్సీ. ఎందుకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది? మన పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు? అందరూ 99 మంది అగ్రికల్చర్ చేసేవాళ్ళు. అగ్రికల్చర్ అంటే ఏంటి? ఎండలో పని చేసేవాళ్ళు. అంత ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు విటమిన్ డి బాగా ఉండేది. ఇప్పుడు అసలు మనము ఎండకే ఎక్స్పోజ్ కావట్లేదు. ఎవరు బయటికి వెళ్ళినా కార్లో తిరుగుతున్నారు కాబట్టి. సో బయట ఏదైనా పొరపాటున ఎండబడినా కూడా కాబట్టి ఆ వైజర్లు వేసుకోవడము ఏదో వేసుకొని అసలు ఎండబడితే పాపం అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు అనమాట. సో దానికి సప్లిమెంట్ ఏంటంటే D3K2 అని దొరుకుతుంది. సో చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. మంచి కంపెనీ సప్లిమెంట్ చూసి అంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ రెజీమ్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఎవ్రీడే వేసుకోవాలన్నా, వీక్లీ వన్స్ వేసుకోవాలన్నా, ఆల్టర్నేట్ డే వేసుకోవాలని విటమిన్ D3K2 క్యాప్సూల్స్ దొరుకుతాయి అన్నమాట. అదే మీరు వెజిటేరియన్స్ అయితే వీళ్ళకి ఏముంటుందంటే అనిమల్ ఫుడ్ తినరు కాబట్టి B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్గా B12 మెడిసిన్స్ అనేవి వాడచ్చు అనమాట. సో ఇవి మేజర్ డెఫిషియన్సీస్ మనకు. దీంతో పాటు విమెన్ కొంచెము బ్యూటీ కాన్షియస్ వీళ్ళకి 2 టిప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కొల్లాజన్. ఎప్పుడైతే ఏజ్ అయిపోతూ ఉంటుందో కొల్లాజన్ అనేది బాడీలో తగ్గిపోతుంది. సో మనకు కొల్లాజన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. పౌడర్డ్ కొల్లాజన్ దొరుకుతుంది, హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ దొరుకుతుంది అనమాట. సో ఫస్ట్ 1 స్పూన్తో స్టార్ట్ చేయండి. ఇది అడల్ట్ 25 ఇయర్స్ తర్వాతే వాడాలి. 25 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి అవసరం లేదనమాట. 25 ఇయర్స్ 30 ఇయర్స్ దాటిన తర్వాత వాడండి. పర్ డే 1 స్పూన్తో స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం 2 స్పూన్స్ 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత ఎవ్రీడే 2 స్పూన్స్ హైడ్రోలైజ్డ్ కొల్లాజన్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే సో ఇట్ ఈజ్ ఎక్స్ట్రా అనమాట. అంటే మీ జాయింట్స్ డ్యామేజ్ కాకుండా, స్కిన్ బాగా ఎలాస్టిక్ ఉండేటట్లు, స్కిన్ పైన ముడతలు రాకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఇంకో టిప్ ఎస్పెషల్, ఇది మెన్ విమెన్ ఇద్దరు వాడచ్చు. బట్ నెక్స్ట్ టిప్ ఏంటంటే విమెన్కి చాలా అవసరం అనమాట. మనం ఏమంటామంటే రెటినాల్ సీరం. రెటినాల్ సీరం అనేది ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఫేస్ పైన పూసుకోవాలి. ఎప్పుడైతే ఈ రెటినాల్ సీరం అనేది ఫేస్ పైన పూసుకుంటారో సో ప్లంప్నెస్ అనేది చిన్నపిల్లలకి ముసలివాళ్ళకి డిఫరెన్స్ ఏమొస్తుందంటే చిన్నపిల్లల బుగ్గలు చూడండి బాగా ప్లంప్గా బన్స్ లాగా మెత్తగా ఉంటాయి అన్నమాట. దాన్ని ప్లంప్నెస్ అంటారు అన్నమాట. ఆ ప్లంప్నెస్ రావాలంటే రెటినాల్ సీరం పనిచేస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న ఏవైతే ఫైన్ మడతలు ఉంటాయో, డ్రై అయిపోయినట్టు ఉంటుందో అది కూడా పోవాలంటే ఈ రెటినాల్ సీరం అనేది బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని ఎలా వాడాలి అంటే 1 మంత్ కంటిన్యూస్గా వాడండి, 1 మంత్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 1 మంత్ వాడండి, 1 మంత్ గ్యాప్ ఇవ్వండి. అలా చేస్తే ఏమవుతుందంటే సో ఈ రెటినాల్కి ఒక చిన్న డిఫెక్ట్ ఉంది. అది పూస్తే మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోటీన్, స్కిన్లో ఉన్న వేస్ట్ ప్రోటీన్ అలానే ఉండిపోతుంది, బయటికి పోదు. సో అందుకు మీరు ఏం చేస్తారంటే 1 మంత్ వాడండి. 1 మంత్ ఎప్పుడైతే మీరు వాడకుండా పెడతారో ఏదైతే అక్యూములేటెడ్ వేస్ట్ ప్రోటీన్ ఉందో అది వెళ్ళిపోతుంది, మళ్ళీ వాడండి. సో ఇలా వాడినప్పుడు ఏమవుతుందంటే బోత్ ప్లంప్నెస్, ఫైన్ రింకల్స్ పోయి అక్యూములేషన్ ఆఫ్ ఓల్డ్ ప్రోటీన్ కూడా ఉండదన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్స్, ప్రతి ఒక్కరూ వాడాల్సిన సప్లిమెంట్స్. సో ఈ సప్లిమెంట్స్ పైన ఒక పోడ్కాస్టే చేయొచ్చు మనము. బట్ దీస్ 5 ఆర్ ద మేజర్ ఆఫ్ ది. ఓకే. సో చిన్నపిల్లల్లో ADHD అనేది కూడా ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం కదా, అసలు ADHD అంటే ఏంటి, దీనివల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి? ADHD అనేది చాలా సింపుల్ అండి, మనం దాని పేరులోనే ఇచ్చేసానమాట. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఒక పని పైన కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం. రైట్, వాడు హోంవర్క్ చేస్తున్నాడు, పక్కన ఏదైనా సౌండ్ వచ్చింది దానికి డిస్ట్రాక్ట్ అయిపోతాడు, లేకపోతే ఏదన్నా వీడియో గేమ్ ఆడుతున్నాడు పక్కన ఇంకోటి వచ్చింది డిస్ట్రాక్ట్ అయిపోతాడు. సో ఒక్క పని పైన కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడాన్ని అటెన్షన్ డెఫిసిట్ అంటారు. నెక్స్ట్ హైపర్ యాక్టివిటీ,
ఉండడానికంటే చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉండడం అనమాట. సో ఎక్కువ ఎగ్జైట్ కావడము, లేకపోతే అసలు క్లాస్లో మా దగ్గరకు వచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే ఫస్ట్ పిల్లలు ఏది అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుందన్నమాట. ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు స్కూల్కి వెళ్తారో స్కూల్లో పిల్లలందరూ కూర్చొని ఉంటారనమాట. ఏడిపిహెచ్డి పిల్లలు కూర్చోరు, లేయడము, తిరగడము, ఎక్కడం, ఇక్కడ క్లాస్ జరుగుతున్నా కూడా లేచి తిరుగుతుంటారనమాట. టీచర్ ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఆ కంట్రోల్ అనేది ఉండదు. ఫస్ట్ స్కూల్ నుంచే ప్రాబ్లం వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు టీచర్ క్లాస్ చెప్తుంటుంది, ఒక నార్మల్ స్టూడెంట్స్ అందరూ వింటూ ఉంటారు, వీళ్ళు వినరు అనమాట. పక్కన దిక్కులు చూడడం, వేరే పని చేసుకోవడం, అసలు ఉన్నదానిపైన ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇంకోటి ఏంటంటే ఉన్నదానికంటే హైపర్ యాక్టివ్గా ఉండడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. ఈ రెండు ఉన్నంత మాత్రం హైపర్ యాక్టివిటీ అనము, ఏడిహెచ్డి అనము. దీనికి సర్టన్ క్రైటీరియా ఉంది. ఓన్లీ హైలీ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, కాంపిటెంట్ పీపుల్ మాత్రమే డయాగ్నోస్ చేయాలి. సో దాని డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుందన్నమాట. మనము డిఎస్ఎం అంటాం, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. ఇది మనకు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన బుక్ అనమాట. ఈ బుక్ ప్రకారమే మనం డయాగ్నోస్ చేయాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు పిల్లల్ని ఏడిహెచ్డి అని డయాగ్నోస్ చేయకూడదు. ఓకే, సో ఫిడికోస్ హోమియోపతి అంటే అసలు ఫిడికోస్ అంటే ఏంటి డాక్టర్? రైట్, ఈ ఫిడికస్ హోమియోపతి అని పేరు పెట్టడానికి చాలా మంచి స్టోరీ ఉందండి. ఓకే, నేను నాది బిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతి అనేది 2008లో అయిపోయింది. 2008లో అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు గో ఇన్ టు రీసెర్చ్. అంటే హోమియోపతిలో నేను రీసెర్చ్ చేయాలి అని నేను ఎంఎస్సీని క్లినికల్ రీసెర్చ్ చేశాను అనమాట. క్లినికల్ రీసెర్చ్ చేసి నేను 15 years రీసెర్చ్ అంటే మెడికల్ రీసెర్చ్, మనం క్లినికల్ ట్రయల్స్ అంటాం చూసారా, phase 1, phase 2, phase 3, అనిమల్ రీసెర్చ్, లేకపోతే అనిమల్ ఏదైనా ఒక పార్ట్ బయటికి తీసి దానిపైన డ్రగ్ వేసి అది ఎలా పనిచేస్తుంది, లేకపోతే అనిమల్లోకి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఇదంతా మనం మెడికల్ రీసెర్చ్ అంటాం. 15 years ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయా. అంటే ప్రాక్టీస్ చేసేవాడిని, బట్ ఎక్కువ టైం దాంట్లో ఉండేదన్నమాట. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు పేషెంట్స్ వస్తే చూసేవాడిని. 15 years అసలు నాకు పేషెంట్స్తో టచ్ పోయింది, అంటే మేజర్ టచ్ అనేది పోయింది అనమాట. 15 years తర్వాత నాకు కావాల్సిన నాలెడ్జ్ వచ్చేసింది, అసలు రీసెర్చ్ అంటే ఏంటని తెలిసింది. ఐ వాంట్ టు అగైన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ అన్నమాట. ఈ 15 years ముందుకి మనుషుల్లో బిహేవియరు ఈ 15 years తర్వాతకి చాలా డిఫరెన్స్ వచ్చింది. ముందంటే డాక్టర్కి పేషెంట్స్కి మధ్య ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ అనమాట. ఆ ట్రస్ట్ అనేది పోయింది. సో ఎంతసేపు బయటకు వచ్చినా ఏం చెప్తారంటే మేజర్గా వీళ్ళు పేషెంట్స్ చెప్పేది, చిరంజీవి గారిది ఒక సినిమా ఉంది, ఠాగూర్ అనే సినిమా. దాంట్లో ఏంటంటే చచ్చిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేస్తారు. వీళ్ళు అట్లాంటి సీన్లన్నీ చూసి ప్రతి డాక్టరు అలానే చేస్తారు అని ఫిక్స్ అయిపోయినారు. చాలామంది ఎవరిని అడిగినా అది కోట్ చేసేవాళ్ళు. దాని తర్వాత చిరంజీవి గారిది ఇంకో సినిమా ఉంది, దాంట్లో ఎవరో ఒక డాక్టర్ ఆమె పుట్టుమచ్చలన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. సో అదొకటి. తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. దాంట్లో డాక్టర్లు ఎంత చీప్గా చూపించారంటే అంత చీప్గా చూపించారు. అంతేకాకుండా మామూలు ప్రజల్లో కూడా అసలు డాక్టర్ అంటే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అసలు నమ్మకమే పోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి అసలు ఒక 1 week నిద్ర పట్టలేదన్నమాట. ఏంటి ఇలా అయిపోయింది, నేను క్లినిక్ స్టార్ట్ చేద్దామా వద్దా అని, ఎందుకు ఇంత ట్రస్ట్ లేనప్పుడు స్టార్ట్ చేయకూడదు కదా అని వదిలేస్తే మళ్ళీ సడన్గా మనం స్టార్ట్ చేద్దాము. సో ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ని మళ్ళీ తేవాలని చెప్పి ఆ పేరు పెట్టామన్నమాట. బేసిక్గా ఫిడికస్ అనేది 2 words అనమాట, గ్రీక్ నుంచి తీసుకున్నాం అనమాట. ఫిడీషియస్ అంటే మీనింగ్ ఏంటంటే ట్రస్ట్, మెడికస్ అంటే ఏంటంటే డాక్టర్. సో ఫిడీషియస్ మెడికస్ను కలిపి ఫిడికస్ అని పెట్టి సో క్లినిక్ స్టార్ట్ చేసాం. బేసిక్గా ఫిడికస్ అంటే మీనింగ్ ఏంటంటే అసలు మీరు డాక్టర్ని ట్రస్ట్ చేయండి, డాక్టర్ ఎలా బిహేవియర్ ఉండాలి, డాక్టర్ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే ఏది పోగొట్టుకున్నా కూడా పేషెంట్స్ దగ్గర ఆ ట్రస్ట్ అనేది పోకూడదు అనేది ఆ మెయిన్ ఉద్దేశంతో ఆ ఫిడికస్ అని పెట్టాము. లోగో కూడా హ్యాండ్ ఉంటుంది. సో హ్యాండ్ అంటే ఏంటి, మనం ఎవరికన్నా హ్యాండ్ ఇస్తున్నాము అంటే ట్రస్ట్ అన్నమాట. సో మా లోగోలో హ్యాండ్ ఉంటుంది, మా పేరే ట్రస్ట్ యువర్ డాక్టర్ అనేది. సో మీరు లైవ్ లైక్ అండ్ యానిమల్ అని బుక్ రాశారు కదా, సో ఈ బుక్ రాయడానికి గల రీజన్ ఏంటి, లైక్ దీని గురించి? దీనికి ఒక స్టోరీ ఉందండి. నేను 2012 ఆ టైంలో చాలా ఒబేసిటీ వచ్చేసింది అనమాట. నా హైట్ వచ్చి 5'5", నా వెయిట్ వచ్చి 95కి వెళ్ళింది. మొత్తం ట్రై చేశాను నేను అన్నీ. సో మోడర్న్గా ఏవైతే మీరు ఫ్యాట్ తగ్గించండి, ఎక్సర్సైజ్ చేయండి, అన్నీ ట్రై చేశాను, తగ్గలేదు.
నాకేంటంటే మామూలుగా ఆ 2012 ఆ టైంలోనే మనకు ఇంటర్నెట్‌కి బాగా ఎక్స్‌పోజర్ వచ్చింది. ఆ అవును. టైంలో ఏమైందంటే అప్పటి నుంచే మనము ఏ బాబా చెప్పిందో, ఏ దొంగ డాక్టర్ చెప్పిందో, ఏ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పిందో కాకుండా మనకు సైంటిస్ట్‌కి యాక్సెస్ వచ్చిందనమాట. అంటే వాళ్ళు రాసిన పేపర్సు హ్మ్. పబ్‌మెడ్‌లో ఉండడం గానీ, గూగుల్ స్కాలర్‌లో ఉండడం గానీ, ఒబేసిటీ ఎవరైతే టాప్ సైంటిస్ట్ ప్రపంచంలో ఉన్నారో ఫిట్‌నెస్ సైంటిస్ట్‌లు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బయోలాజికల్ రిథమ్ అంటామనమాట. బయోలాజికల్ రిథమ్ అంటే మనం ఏ టైంలో ఏం చేయాలి అని రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ సచిన్ పాండా, ఇండియన్ అతను యూఎస్‌లో ఉంటారు. నిద్ర ఎలా పోవాలి, అసలు ఒరిజినల్ నిద్ర ఏంటంటే రాంగ్ నిద్ర ఏంటి అని నిద్ర పైన రీసెర్చ్ చేసిన సైంటిస్టు మ్యాట్ వాకర్ అనమాట. లాంగివిటీ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్టు డేవిడ్ సింక్లర్. సో మన హ్యూమన్ బిహేవియర్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ డేవిడ్ బస్. సో మనకు సైంటిస్టులకి డైరెక్ట్ యాక్సెస్ అనేది అప్పుడు వచ్చింది. నేను ఈ సైంటిస్టులన్నీ చూసి వాళ్ళు చెప్పిన టెక్నిక్స్ యూజ్ చేసి 95 కేజెస్ నుంచి 57 కేజెస్కి వితిన్ 6 మంత్స్ వచ్చాను. అంటే జాన్లో 2012 జాన్లో 95 ఉన్న నా వెయిట్ 2012 జూలైలో 57కి వచ్చింది. 2007 జూలై నుంచి ఇప్పుడు వరకు నా వెయిట్ 57 మెయింటైన్ అవుతుందన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి 7 ఇయర్స్ రాసిన బుక్ అనమాట అది. ఆ బుక్ రాయడానికి నాకు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ పట్టిందనమాట రిలీజ్ చేయడానికి. సో అంత ఇంపార్టెంట్ బుక్. సో బేసిక్గా ఏంటంటే లివ్ లైక్ అన్ అనిమల్, అంటే మనిషి జంతువులాగా బతకాలి. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇంకా అగ్రికల్చర్ రాలేదు, మనం అనిమల్ హస్బెండరీ చేయలేదు. అంటే మనము 11,500 ఇయర్స్ ముందు మనము హోమోసెపియన్స్ అంటారు. మనం మనిషి నుంచి కోతిగా మారింది 3,50,000 సంవత్సరాల ముందు. అంతకుముందు కూడా అడవిలోనే ఉన్నాం. రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్, హోమో హ్యాబిలస్, హోమో ఎరెక్టస్ అని మన కోతి జాతులు అనమాట. అక్కడి నుంచి మనం హ్యూమన్ బీయింగ్గా మారింది 3,50,000 ఇయర్స్ ముందు. అప్పటి నుంచి మొన్న 11,500 ఇయర్స్ వరకు మనకు అగ్రికల్చర్ లేదు, అనిమల్ హస్బెండరీ లేదు. అంటే అగ్రికల్చరే లేదు, పంటలు పండించే వాళ్ళం కాదు, జంతువుల్ని తెచ్చి వాటిని పెంచి వాటిని తినేవాళ్ళం కాదు. అంటే అడవిలో ఉండేవాళ్ళం. మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఇంటి పక్కనున్న ఆకులు, అలమలు, పిట్టలు, చిన్న చిన్న జంతువులు, గుడ్లు, కొన్ని పండ్లు, కొన్ని విత్తనాలు, గింజలు, నట్స్ తీసుకొని వచ్చి ఈవినింగ్ తినేవాళ్ళం. సో ఈ విధంగా ఉన్న లైఫ్ స్టైల్ మనకు చాలా హెల్దీ లైఫ్ స్టైల్. ఎప్పుడైతే అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ వచ్చిందో మనం అన్యాచురల్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసాం అనమాట. ఈ బుక్ మీనింగ్ ఏంటంటే మీరు సిటీలో ఉంటూ, లేకపోతే ఒక విలేజ్లో ఉంటూ, లేకపోతే ఒక టౌన్లో ఉంటూ మన పూర్వీకులు, అంటే ఇంకా మనకు అగ్రికల్చర్ రాలేదు, ఇంకా అనిమల్ హస్బెండరీ రాలేదు, అటువంటి లైఫ్ స్టైల్ని ఎలా బతకాలి, వాళ్ళు నిద్రపోయినట్లు ఎలా నిద్రపోవాలి, వాళ్ళు తిన్నట్టు మనం ఎలా తినాలి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినట్టు మనం ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళు లైఫ్లో స్ట్రెస్ లేనట్టు, వాళ్ళకి స్ట్రెస్ ఉంది, మనకు స్ట్రెస్ ఉంది, సో వాళ్ళు డిఫరెంట్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు స్ట్రెస్కి, వాళ్ళు రియాక్ట్ అయినట్టు మనం స్ట్రెస్కి ఎలా రియాక్ట్ కావాలి. సో వాళ్ళకి అలవాట్లు ఉండేవి కదా, ఆల్కహాల్, స్మోకింగ్ అవన్నీ ఉండేవి. అవన్నీ ఉండకుండా ఉన్న లైఫ్ ఎలా బతకాలి. బేసిక్గా ఏంటంటే మనము అడవిలో జంతువులాగా ఉన్నప్పుడు మనం నిద్ర కానీ ఎక్సర్సైజ్ కానీ ఎలా చేసామో ఒక సిటీలో, టౌన్లో, విలేజ్లో ఉండి అంత హెల్తీగా బతకడం ఎలా అనేదే ఆ బుక్ అనమాట. లివ్ లైక్ అన్ అనిమల్. యా, ఇట్స్ గుడ్, సూపర్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆస్తమా ప్రాబ్లమ్స్ కూడా చాలా చూస్తున్నాం కదా. అసలు బేసిక్గా ఆస్తమా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, మనకు ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి. చాలామంది మనం బయట చూస్తుంటాం, మీకు మీ ఇమ్యూనిటీ పెంచడానికి మందులు ఇస్తాం, ఇమ్యూనిటీ పెంచడానికి మందులు ఇస్తాం. అది తప్పు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలి. తక్కువ ఉన్నా ప్రాబ్లమే, ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉందనుకోండి, ఎక్కువ మనకు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అదే మనకు ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ ఉందనుకోండి, పనిచేయాల్సిన దానికంటే అలర్జీస్ వస్తుంటాయి అన్నమాట. సో మన ఇమ్యూనిటీ అనేది ఎక్కువ పనిచేస్తే అలర్జీస్ వస్తాయి, తక్కువ పనిచేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉండాలంటే ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. ఆస్తమా అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ పనిచేస్తే దాన్ని ఆస్తమా అంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం పీల్చుకునే గాలిలో కానీ, మనం తినే తిండిలో కానీ, మనకు టచ్ అయ్యే వస్తువుల్లో కానీ కొన్ని అలర్జెన్స్ ఉంటాయి. ఈ అలర్జీ వల్ల మనం ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంది, కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఎక్కువ రియాక్ట్ అయినప్పుడు ఆస్తమాలో ఏమవుతుందంటే మనకి పైప్స్ ఉంటాయి కదా, సో దీన్ని మనము ట్రాకియా అంటాం అనమాట. ఈ ట్రాకియా మళ్ళీ బ్రాంకై లాగా విడిపోతుంది. బ్రాంకై సెకండరీ బ్రాంకై, అక్కడి నుంచి టర్షరీ బ్రాంకై అని
మన చెట్టు కొమ్మలు ఎలా ఉంటాయి, ఫస్ట్ మెయిన్ ఉంటుందన్న, దాని నుంచి కొమ్మలు వస్తాయి, దాని నుంచి కొమ్మలు వస్తాయి. అలా మన ట్రాకియా కూడా చెస్ట్లోకి వెళ్ళి విడిపోతుంది, ఎందుకంటే మొత్తం ఎయిర్ సప్లై చేయాలి కాబట్టి. ఎప్పుడైతే అలర్జీగానే వస్తుందో బాగా ఓపెన్గా ఉన్న ఈ పైప్స్ ఏమవుతాయంటే సింక్ అయిపోతాయి, ఇలా చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మనకు మ్యూకస్ అనేది ఉంటుంది, ఎందుకు మనం బాగా గాలి పీల్చుకుంటుంటే డ్రై అయిపోతుంది అదంతా డ్రై కాకుండా జిగురు లాంటి పదార్థం రిలీజ్ అవుతుంది. అందులో ఈ అలర్జీ కండిషన్లో ఏమవుతుందంటే ఈ జిగురు లాంటి పదార్థం ఎంత ఉండాలో అంత కాకుండా ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. సో పైపు పెద్దగా ఉన్నది చిన్నగా అయిపోయింది, లోపల కొంచెం ఉండాల్సిన మ్యూకస్ ఎక్కువ అయిపోయింది. అంటే గాలి లోపలికి పోయి బయటికి రావాల్సిన ఏదైతే స్పేస్ ఉందో అది చాలా చిన్నగా అయిపోతుంది. ఎప్పుడైతే చిన్నగా అయిపోతుందో మనం పీల్చుకునే గాలి సరిపోదు కాబట్టి ఎక్కువ పీల్చుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో దాన్నే మనం ఆస్తమా. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు హోమియోపతిలో? మనం అలోపతి తీసుకున్నప్పుడు ఏదర్ యాంటీహిస్టమైన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు, బ్రాంకోడైలేటర్స్. ఇవన్నీ టెంపరీ, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వీటికంతా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు లేకపోతే మీ పిల్లలకి కంప్లీట్గా ఆస్తమా క్యూర్ కావాలి, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కావాలి, వాళ్ళు ఎదిగే టైంలో వాళ్ళకి ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఉండాలి. మామూలుగా ఎప్పుడైతే పిల్లలు ఎదిగే ఏజ్లో వస్తుందన్నమాట. ఎదిగే ఏజ్లో ఏం రావాలి, మగవాళ్ళు అయితే మంచి చెస్ట్ రావాలి, బాగా హైట్ పెరగాలి, మీసాలు గడ్డాలు బాగా రావాలి. ఆడపిల్లలకైతే బ్రెస్ట్ డెవలప్మెంట్ బాగుండాలి, హిప్ టు వేస్ట్ రేషియో బాగుండాలి, వాళ్ళు హైట్ పెరగాలి, వాళ్ళ టోను మీసాలు గడ్డాలు రాకూడదు వాళ్ళకి. సో ఏవైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ విల్ గో ఫర్ ఎ టాస్, మీరు యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటే. అవన్నీ లేకుండా హెల్తీగా న్యాచురల్గా ఆస్తమా తగ్గాలి, జీరో సైడ్ ఎఫెక్ట్స్ అంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. బట్ కొంతమందిలో ఒక 100 కేసెస్ వస్తే 80% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. బట్ 20% ఆఫ్ ది కేసెస్లో మనం కంప్లీట్గా క్యూర్ చేయలేం. బట్ వీళ్ళని స్టెరాయిడ్స్కి కానీ, యాంటీహిస్టమైన్స్కి కానీ, బ్రాంకోడైలేటర్స్ కానీ, యాంటీబయాటిక్స్ జోలికి పోకుండా వాళ్ళ న్యాచురల్ గ్రోత్ మెయింటైన్ చేసుకుంటూ, ఇవన్నీ వేరే ఏ సిస్టమ్ ఆఫ్ ది మెడిసిన్ అన్న, ఆయుర్వేద, యునాని, సిద్ధ వీటికంటే బెటర్గా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. చాలా క్విక్గా కూడా సిమ్టమ్స్ అనేవి రిలీఫ్ ఇవ్వచ్చు ఈ హోమియోపతి ద్వారా. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండి.